మధురానుబంధం మూడవ భాగం. ఆ రాత్రంతా నిద్ర పట్టలేదు కృష్ణకి. ఎప్పుడు తెల్లవారుతుందా అని నిమిషాలు లెక్క పెట్టుకుంటూ కూర్చున్నాడు. ఉదయం 8 గంటలయ్యేసరికల్లా చిత్ర వాళ్ళింటికొచ్చాడు. రామ్మోహన్ రావు గారు పేపర్ చదువుతూ వరండాలోనే కూర్చున్నారు. సోఫాలో ఆయన పక్కనే అరుణ కూడా ఏదో వారపత్రిక చదువుతూ కూర్చుంది. గుడ్ మార్నింగ్ అన్న కృష్ణ మాటకు తలెత్తి చూసిన రామ్మోహన్ రావు గారు, హలో, నువ్వా కృష్ణ, రా కూర్చో, ఆప్యాయంగా ఆహ్వానించారు. ఆయనకి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నాడు కృష్ణ. తనను చూడగానే ఏదో చూడకూడని దృశ్యం చూసినట్లుగా అరుణ ముఖభంగిమలు మారిపోవటం, తొట్రుపడటం కృష్ణ గమనించాడు. తనను చూడగానే ఆమె షాక్ తిన్న మనిషిలా ఎందుకు బిగుసుకుపోతుందో కృష్ణకు అర్థం కాలేదు. ఏమిటి విశేషం, చాలా రోజుల తర్వాత కనిపించావు? విశేషాలు ఏముంటాయి, మిమ్మల్ని చూడాలనిపించింది, వచ్చేశాను అన్నాడు అతడు నవ్వుతూ. అక్కడి నుంచి ఎప్పుడెప్పుడు వెళ్దామా అని ముళ్ళ మీద కూర్చున్నట్లుగా కూర్చుంది అరుణ. అరుణ, 2 కాఫీ తీసుకురా అన్నారు రామ్మోహన్ రావు గారు. ఆ మాట అన్నదే తడువుగా అక్కడి నుంచి లేచి లోపలికెళ్ళిపోయింది అరుణ. తను తీసుకురాకుండా కాఫీ పనిపిల్లతో పంపించింది. కాఫీ తాగటం పూర్తయింది. తను వచ్చిన విషయం ఆయనతో ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాడతడు. చిత్ర కనిపిస్తుందేమో అని చుట్టూ చూశాడు. ఆ పరిసరాల్లో ఆమె జాడ కనిపించలేదు. నిమిషాలు మౌనంగా దొర్లిపోతున్నాయి. మీతో ఒక విషయం మాట్లాడాలని వచ్చాను, గుండె చిక్కబట్టుకొని ధైర్యాన్ని కూడా తీసుకుంటూ అన్నాడు కృష్ణ. చెప్పు కృష్ణ, సంశయం ఎందుకు? చిత్ర నేను ప్రేమించుకుంటున్నాం. పెద్దగా నవ్వారు రామ్మోహన్ రావు గారు. ఆయన ఎందుకు అలా నవ్వుతున్నారో అతనికి అర్థం కాలేదు. ఈ మాట చెప్పటానికి ఇంత సిగ్గుపడాలా? నవ్వుతూ అన్నారు. తన ఆ మాట చెప్పగానే ఆయన కోపంతో ఎగిరిపడతారని ఏమేమో ఊహించుకున్న కృష్ణ ఊహలకు భిన్నంగా ఆయన మాట్లాడడంతో అవాక్కైపోయాడు. ఈ సాయంత్రం చిత్రకు పెళ్లి చూపులు. నువ్వెక్కవలసిన రైలు ఒక జీవితకాలం లేటు అన్నట్లుగా నువ్వు ఈ మాట చాలా ఆలస్యంగా చెప్పావు. అమ్మాయిని చూడటానికి రమ్మని నేనే వాళ్లతో చెప్పాను. ఇప్పుడెలా? మీరు అన్నీ తెలిసినవారు, నన్ను అర్థం చేసుకుని మా ప్రేమని అంగీకరిస్తారనుకున్నాను. రామ్మోహన్ రావు గారు, చిత్ర నా ప్రాణం. ఆమెను దూరం చేసుకుని నేను బ్రతకలేను. నువ్వు చెప్పేది నిజమే. వాళ్లను పెళ్లి చూపులకు రమ్మని పిలిచి ఇప్పుడు కాదంటే నా పరువు ప్రతిష్ట ఏం కా అందుకోసం మీ కూతురు జీవితాన్ని నాశనం చేస్తారా? అలా అని ఎందుకు అనుకుంటున్నావు? ఏ తండ్రైనా అలా కోరుకుంటాడా? చిత్రని చూడటానికి వచ్చే అబ్బాయి పెద్ద రాజకీయ నాయకుడి కొడుకు కావచ్చు. అంత మాత్రాన చిత్ర ప్రేమించిన నన్ను మర్చిపోయి హాయిగా ఉండగలదా? ఈ వయసులో యువతీ యువకుల మధ్య ఏర్పడేది ప్రేమ కాదు, వ్యామోహం. మీరు పొరబడుతున్నారు. నేను చిత్రని మనసారా ప్రేమిస్తున్నాను. కృష్ణ, కాని పనికి వాదనలెందుకు? వాళ్ళ అమ్మాయిని చూడాలి, వాళ్లకు నచ్చాలి, అప్పుడు కదా పెళ్లి విషయం. పెళ్లి చూపుల పేరుతో ఆమెను మరో మగవాడు చూడటం నేను సహించలేను. ఏం చేస్తావు? కృష్ణకు ఆవేశం హద్దులు దాటుతోంది. మీరు అంగీకరిస్తే మీ అనుమతితో చిత్రని పెళ్లి చేసుకుంటాను, లేదా ఆమెను తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోతాను. ఇప్పుడు నాకు తగిన అల్లుడివి అనిపించావు. ప్రేమించటానికి కావలసిన ముఖ్యమైన అర్హత, ధైర్యం అది నీకుంది. వచ్చిన వాళ్ళకేదో నచ్చజెప్పి పంపిస్తాను. మంచి రోజు చూసి మీ నాన్నగారితో మాట్లాడి మీ పెళ్ళికి ముహూర్తం పెట్టిస్తాను. మీకెలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. ఎందుకు కృష్ణ? నా కూతురు గొప్పింటి కోడలు కావాలని నేను కోరుకోవటం లేదు. ఆమెకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకుని సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఆయన సంస్కారానికి, విశాల హృదయానికి మనసులోనే నమస్కరించాడు కృష్ణ. ఎంతసేపు కూర్చున్నా చిత్ర కనిపించకపోవటంతో ఇక వెళ్తానని లేచాడు. ఇంటి ముందు ముచ్చటైన పూల తోటతో ఆ బంగళా విశిష్టంగా అందంగా కనిపిస్తోంది. ఆ బంగళా కాంపౌండ్ గేట్లో నుంచి వేగంగా దూసుకొచ్చింది అంబాసిడర్ కారు. అశోక్ కారు దిగిన మరుక్షణం సౌందర్యం విరబూసి స్త్రీ రూపం ధరించినట్లుగా దర్శనమిచ్చింది లలిత. రెడీయేనా? నేను రెడీ. మీరు బట్టలు మార్చుకుంటారా? టైం లేదు, ఇప్పటికే ఆలస్యమైందంటూ మా ఫ్రెండు 2 సార్లు ఫోన్ చేశాడు. అందరూ ఎదురు చూస్తుంటారు. వెళ్దామా? అంటూ కారులో కూర్చుంది లలిత. ఆమె వెనకే స్టీరింగ్ ముందు కూర్చున్నాడతను. ఆ దృశ్యాన్ని చూస్తున్న మల్లిక గుండెలు అగ్నిగుండమయ్యాయి. వెచ్చటి కన్నీరు చెంపల మీదకు జారాయి. ప్రేమ, ఈ 2 అక్షరాల పదానికి ఎంత శక్తి! ప్రేమ ఒక ఊబిలాంటిది. ఆ ఊబిలో చిక్కుకుంటే బయటపడటం కష్టం. మనిషికి మతిపోగొట్టి పిచ్చివాళ్లను చేయగల శక్తి ఒక్క ప్రేమకే ఉంది. ఎన్నెన్నో భావాలకు, ఉద్వేగాలకు, అనుబంధాలకు కేంద్రస్థానం ప్రేమ. ఏదో తెలియని బాధ, కసి, కోపం, ద్వేషం ఒక్కుమ్మడిగా దాడి ప్రారంభించాయి మల్లిక మనస్సు మీద. చిత్ర పరిగెత్తుకుంటూ వచ్చి కృష్ణ గుండెల మీద వాలిపోయింది.
ఆమె తలపై చెయ్యేసి నిమిరాడు. ఇంతవరకు వాళ్ళిద్దరి మధ్య నిలిచిన అడ్డుగోడేదో తొలగిపోయినట్టు హాయిగా ఉంది. చిత్ర మనసు, శరీరం ఏదో బరువు తగ్గినట్లుగా అనిపించింది. ఇంతకాలం కృష్ణను పెళ్లి చేసుకోవటానికి వాళ్ళ డాడీ అభ్యంతరం చెబుతాడన్న భయం ఉండేది. కృష్ణ ఆప్యాయంగా ఆమె భుజాల చుట్టూ చేతులేసి మామిడి చెట్టుకు ఆనుకొని కూర్చున్నాడు. అతని పాదాల మీద తలాంచుకొని పడుకుంది చిత్ర. అతని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసింది చిత్ర. అతని కళ్ళు నిర్మలంగా నవ్వుతున్నట్లుగా ఉన్నాయి. చిత్ర, నువ్వంటే నాకెంతో ప్రేమ. నా ప్రేమలో కోరిక లేదు, అనురాగం తప్ప. నన్ను పెళ్లి చేసుకోరా? నా ఉద్దేశం అది కాదు మై డియర్ చిత్ర. ఇంతకాలం నువ్వింత పవిత్రంగా ఉండగలిగావంటే నా నిగ్రహమే కారణం అంది చిత్ర నవ్వుతూ. ఇంతలో చిత్ర అన్న అరుణ గొంతు ఖంగుమని వినిపించింది. ఉలికిపాటుగా తలెత్తి చూసింది చిత్ర. ఎదురుగా అరుణ నిల్చునుంది. ఆమె కళ్ళు రక్తపు ముద్దల్లా ఉన్నాయి. ఆ క్షణంలో వాళ్ళ మమ్మీని చూస్తుంటే చిత్రకు మహిషాసుర మర్దిని రూపం గుర్తుకొచ్చింది. మమ్మీ అంది భయంగా. నోరు మూసుకున్న తొరా అంటూ కోపంగా ముందుకు నడిచింది అరుణ. పులిబోనులోకి వెళ్లే లేడి కూనల భయంగా ఆమెను అనుసరిస్తున్న చిత్రవైపు చలనరహితుడై చూస్తూ కూర్చున్నాడు కృష్ణ. అతని మనసులో వేల వేల ఆలోచనలు. అరుణ ప్రవర్తన అతనికి అర్థం కాలేదు. అర్ధరాత్రి 2 గంటలు దాటింది. చిత్రకు నచ్చజెప్పాలని ప్రయత్నిస్తోంది అరుణ. ఆ ప్రయత్నంలో ఓటమి చెంది తన గదిలోకి వెళ్ళి పడుకుంది. ఆ రోజు రామ్మోహన్ రావు గారు ఊళ్ళో లేకపోవటం మూలాన ఆ గొడవ వినలేదు. చిత్రకు ఒక పక్క భయంగాను, మరోపక్క బాధగా, మొండి పట్టుదలగా ఉంది. కృష్ణను అల్లుడిగా చేసుకోవటానికి వాళ్ళ డాడీకి లేని అభ్యంతరం మమ్మీకెందుకో ఎంత ఆలోచించినా చిక్కుముడిలా విడిపడలేదు. ఒకవైపు మమ్మీ, మరోవైపు కృష్ణ. నాకిద్దరూ కావాలి, ఎవరిని వదులుకోను, ఏం చెయ్యాలి? ఆలోచనలతో మనసంతా అల్లకల్లోలంగా ఉంది చిత్రకు. అరుణ మనసు తుఫాను పడిన వాయుగుండంలా ఉంది. అనుమానంతో ఆమె మనసు నిప్పుల కుంపటిలా కాలిపోతోంది. తన అనుమానాన్ని నివృత్తి చేసుకోవాలన్న నిర్ణయానికి వచ్చింది. రిక్షాలో చౌదరి గారింటికి వచ్చింది. గేటు తీసుకుని లోపలికి అడుగుపెట్టింది. బంగళా ముందున్న స్థలంలో రకరకాల పూల చెట్లున్నాయి. అరుణ కిరణాల గిలిగింతలకు ప్రకృతి పులకరించి హాయిగా నవ్వుతున్నట్లు ఉన్నట్టు ఆకుల రక్షణలో ఉన్న పూలు అందంగా తలలూపుతున్నాయి చల్లగాలికి. అరుణ చుట్టూ చూసింది. ఎవ్వరూ కనిపించలేదు. వరండాలోకి వచ్చింది. అక్కడున్న ప్రతి వస్తువు నీటుగా, అందంగా తీర్చిదిద్దబడింది. ఎవరు అన్న మాటకు గుమ్మం వైపు చూసింది అరుణ. ఎరుపు రంగు కంచిపట్టు చీర, నయా పైసంత కుంకుమ బొట్టు, మెడ నిండుగా నగలు, లక్ష్మీదేవిలా నిల్చున్న ఆమెను చూస్తూ తనెవరి కోసం వచ్చానని చెప్పాలో, ఎందుకు వచ్చానని చెప్పాలో అర్థం కాక అలాగే నిల్చుంది. రండి కూర్చోండి అంది పార్వతి స్నేహపూర్వకంగా నవ్వుతూ. ఇది చౌదరి గారిల్లే కదూ? అవునండి, నేను వారి భార్యను. నిల్చునే ఉన్నారు, రండి కూర్చోండి అంది పార్వతి. అరుణ ఆమె చూపించిన సోఫాలో కూర్చుంది. నా పేరు అరుణ, మా స్వంతూరు ఇదే. ఇంతకాలం మా వారి ఉద్యోగరీత్యా ఒరిస్సాలో ఉన్నాం. ఆయన రిటైర్ అయ్యారు. మళ్ళీ ఇక్కడికి వచ్చాం. పుట్టినూరు కదా, తెలిసిన వాళ్ళందరినీ చూడాలనిపించింది. చౌదరి గారు తెలుసు, అందుకనొచ్చాను అంది అరుణ తొట్రుపాటుగా. ఆడవాళ్లకు పుట్టింటి మీద మమకారం ఎక్కువ. ఎంత వయసొచ్చినా ఆ మమకారం తగ్గదు అంది పార్వతి నవ్వుతూ. ఈ బంగళా ఈ మధ్యనే కట్టించారనుకుంటాను. అవునండి, 15 సంవత్సరాలు అవుతోంది అంది పార్వతి. ఇంతకుముందు రైతుపేటలో ఉండేవారు కదా? అవును, ఈ బంగళా కట్టించిన తర్వాత ఆ ఇంటిని అమ్మేశారు. మీరేమో చిన్ననాటి స్నేహితులందరినీ చూడాలనొచ్చారు. సమయానికి ఆయన ఇంట్లో లేరు అంది పార్వతి. తనూహించిన చౌదరి గారు ఈయన ఒక్కరే అని అర్థమయ్యేసరికి అరుణ ముఖం మీద విషాద ఛాయలు అలుముకున్నాయి. పని మనిషి 2 కప్పులతో టీ తీసుకొచ్చి ఇద్దరికి ఇచ్చింది. టీ తాగి మీరు కూడా వీలు చూసుకుని మా ఇంటికి రండి అని పార్వతికి తమింటి అడ్రస్ చెప్పి ఇంటికి బయలుదేరింది అరుణ. ఎలా గేటు దాటి బయటకు వచ్చిందో, ఎలా రిక్షా మాట్లాడుకుని ఇంటికి వచ్చిందో ఆమెకే తెలియదు. బెడ్రూమ్లోకి వచ్చి తన మంచం మీద వాలిపోయింది. మనస్సు గతం తాలూకు జ్ఞాపకాలను వెలికితీసింది. అప్పుడు అరుణ వయస్సు 16 సంవత్సరాలు. వయసు తెచ్చిన అందచందాలతో విరగబూసిన ముద్దబంతి పువ్వులా ఉండేది. ఆ రోజు అట్ల తద్దే అరుణ వయసు వాళ్లంతా ఉయ్యాలేసుకుని ఊగటానికి మామిడి తోటలోకి వెళ్లారు. అరుణ వాళ్ల పాలేరు పెద్ద మామిడి కొమ్మకు నారుమోకు బిగించి ఊయల కట్టాడు. అరుణ్ స్నేహితురాళ్లంతా ఒకరి తర్వాత ఒకరుగా ఉయ్యాలలూగుతున్నారు. ఆ తోట చౌదరి గారిది. బిఏ పూర్తి చేసి చౌదరి గారు ఇంటి దగ్గరే ఉంటున్నారు. సాయంత్రం మామిడి తోటకు షికారుకెళ్ళి కాలక్షేపం చేయటం ఆయన గారికి అలవాటు. వాళ్ళు ఉయ్యాల లూగుతుంటే వాళ్ళ అందాలను చూస్తూ నిల్చున్నాడు చౌదరి గారు. అతని చూపులు అరుణ మీదనే ఉన్నాయి. సృష్టిలోని అందాలన్నీ రంగరించి అరుణ్ను సృష్టించాడేమో భగవంతుడు అనుకున్నాడు.
అంతటి అందంగా జగదేక సుందరిలా ఉందామె. ఎంత చూసినా తనివి తీరని అందం ఆమెది. మొదటి చూపుల్లోనే అరుణ అందం ఆమెను ఆకర్షించింది. అసలు ప్రేమించటమే ఒక బలహీనత. ప్రేమనేది ఒక అద్భుతమైన బలీయమైన అనుభూతి. ప్రేమన్నది మానసిక ఆనందమైతే కామం అనేది శారీరక అనుబంధం. తనకు తెలియకుండానే అక్కడికి చేరుకున్నాడు చౌదరి. అతన్ని చూస్తూ కంగారులో చేతులు వదిలేసిన అరుణను కింద పడిపోకుండా ఆప్యాయంగా అందుకున్నాడు. అలా పరిచయమైన వాళ్ల స్నేహం త్వరలోనే ప్రేమగా రూపుదిద్దుకుంది. ఇద్దరూ పెద్దవాళ్లకు భయపడి వారానికి ఒకసారి సినిమా హాల్లోనో ఏటి ఒడ్డునో కలుసుకునేవారు. రోజులు గడిచిపోతున్నాయి. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరుగుతోంది. వయసు పెట్టే అల్లరిలో చౌదరి గారి మీద పెంచుకున్న ప్రేమతో అందురాలైన అరుణ అతన్ని నమ్మింది. మనసారా ప్రేమించింది. ఆ ప్రేమలో యవ్వనాన్ని అతనికి కానుకగా సమర్పించుకుంది. తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కూతురు అరుణ. అరుణ వాళ్ళ నాన్నగారు సామాన్య రైతు. ఉన్న 10 ఎకరాల పొలాన్ని సాగు చేసుకుంటూ ఏ లోటు రాకుండా కుటుంబాన్ని జరుపుతున్నారు. చౌదరి నాన్నగారు పెద్ద భూకామందు. ఆయనకు పొలాలు, తోటలు, సిటీలో పెద్ద పెద్ద కంపెనీల్లో షేర్స్ ఉన్నాయి. వాళ్ల పొలాలకు కూడా అరుణ వాళ్ళ నాన్నగారు కౌలుకు తీసుకుని చేస్తుంటారు. ఇద్దరి మధ్య అంతస్తులనే అడ్డుగోడ దాటలేనంత బలీయంగా ఉంది. అరుణకు అవేవీ గుర్తుకు రాలేదు. ఒకరోజు చౌదరి గారు మరో అమ్మాయితో చనువుగా మాట్లాడటం చూసిన ఆమె మనసు భగ్గుమంది. మూతి ముడుచుకొని కూర్చుంది. అరుణ, ఎందుకలా ఉన్నావు? నేనెలా ఉంటే మీకేం? నాకు కాక ఇంకెవరికి? మీతో ఇంతకుముందు మాట్లాడుతున్న అమ్మాయి ఎవరు? ఓ, అదా నీ అనుమానం? మై డియర్ స్వీట్ అరుణ, ఆ అమ్మాయి మా తోటమాలి కూతురు గౌరీ. ఆ అమ్మాయితో అంత ప్రేమగా మాట్లాడాలా? పనివాళ్ల కోసం కూడా దిగజారేటంత హీనుణ్ణనుకున్నావా అరుణ? ఎందుకో మీకు దూరంగా ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నాను. మిమ్మల్ని మరో స్త్రీతో ఊహించను కూడా ఊహించలేను. మీరు ఇతర ఆడవాళ్ల వైపు కన్నెత్తి చూడటం సహించలేను. మీరెప్పుడూ నన్నే ప్రేమించాలి. నిన్ను తప్ప ఎవరినైనా ప్రేమించగలనా? ఏమో, మీ మగవాళ్లను నమ్మకూడదు. పురుషుడు ఎంతమంది ఆడవాళ్ళనైనా ప్రేమిస్తాడు. స్త్రీ ఒక్కసారే ఒక్కరిని మాత్రమే ప్రేమిస్తుంది. జీవితాంతం అతన్ని తప్ప మరో వ్యక్తి వైపు కన్నెత్తి కూడా చూడదు. కానీ మగాడు అలా కాదు. ఎంతమందిని ప్రేమించినా మగాడి మనసులో మరో ఆడదానికి చోటుంటుంది. ఆడదాని అనిపించావు అరుణ. ప్రేమ త్యాగంతో నిండింది, స్వార్థం లేనిది. నిజమైన ప్రేమ. నీ ప్రేమ స్వార్థం అన్నారు చౌదరి గారు హాస్యంగా నవ్వుతూ. త్యాగం చేయలేనిది ప్రేమ, స్వార్థంతో నిండిందే ప్రేమ అంది అరుణ. కాదు, త్యాగంతో నిండింది ప్రేమ. ఎదుటి మనిషి సుఖాన్ని, సంతోషాన్ని కోరుకునేదే ప్రేమ. ప్రేమ విలువ తెలిసిన వాళ్ళెవరూ మీ అభిప్రాయంతో ఏకీభవించరు. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన నిజమైన ప్రేమికులు లైలా మజ్ను, సలీం అనార్కలి, రోమియో జూలియట్. మీరన్నట్టుగా ప్రేమ త్యాగంతో నిండిందే అయితే సింహాసనాన్ని అధిష్ఠించి మహారాజుగా అష్టైశ్వర్యాలతో తురతూగవలసిన సలీం కోసం తన ప్రేమను త్యాగం చేయగలిగి ఉండేది అనార్కలి. ఆ త్యాగమే అనార్కలి చేయగలిగితే సలీం కదా మరోలా ఉండేది. అతను నావాడు, నాకే కావాలి అన్న స్వార్థంతో ఆ త్యాగం చేయలేకపోయింది అనార్కలి. అతని కోసం అవధులు లేని అతని ప్రేమ కోసం ఆహుతైపోయింది అనార్కలి. అలాగే లైలా పెళ్లి చేసుకుని అత్తగారింటికెళ్లిన లైలా సుఖంగా ఉంటే చాలని ఆమె పట్ల తనకున్న ప్రేమను త్యాగం చేసి బ్రతకలేకపోయాడు మజ్ను. ఆమె కోసం తప్పించి ఆఖరి క్షణాలలో ఆమెను చేరుకొని ఒకరికి ఒకరు, ఇద్దరు ఒకరుగా మృత్యువును వరించారు. నిజమైన ప్రేమికులు త్యాగం పేరుతో ఒకరికొకరు దూరం కాలేరు. మీరు నావారు అన్న స్వార్థంతోనే మీ మీద మరో ఆడదాని నీడ పడటం కూడా భరించలేకపోతున్నాను. ఆ స్వార్థమే నాలో లేకపోతే మీరేం చేసినా నాకెలాంటి బాధ ఉండేది కాదు అంది అరుణ. ఆమె గొంతు స్థిరంగా పలికింది. అంత లోతైన భావాలు ఆమెలో ఉన్నాయని ఊహించిన చౌదరి గారు ఆమెలోని భావ పరంపరకు విస్తుపోయారు. ఆమె చుట్టూ చేతులేసి కౌగిలించుకున్నారు. మధురానుభూతితో అరుణ తన్ని గట్టిగా కౌగిలించుకుంది. ఏదో ఉద్రేకం, మరేదో కావాలన్న కోర్కే, ఏదో తొందర ఇరువురిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఏమండి అంటూ మృదువుగా పిలిచింది అరుణ. కళ్ళు తెరిచి చూశాడు చౌదరి. అతని కళ్ళు ఎర్రగా మత్తుగా ఉన్నాయి. అతనిని ఆ క్షణంలో కాదనే శక్తి తనకు లేదు. కానీ కట్టుబాట్లు, నియమాలు వద్దు అంటూ తలడ్డంగా ఊపింది. ఎందుకు భయమా? మొదటిసారి లేని భయం, సిగ్గు ఇప్పుడెందుకో. పెళ్ళైన తర్వాత ఇంకేం థ్రిల్లు ఉండదు. అమ్మ దొంగ అంటూ గబుక్కున వంగి ఆమె పెదవులందుకున్నాడు. ఇరువురు ఏకమై ప్రేమ సామ్రాజ్యాన్ని ఏలారు. సంధి చీకట్లు నలుమూలలా ముసురుకున్నాయి. ఆ మైకం నుంచి అప్పటికి తేరుకుంది అరుణ.
ఆమె వెళ్ళిపోయిన తర్వాత చాలాసేపటికి ఇంటికి చేరుకున్నారు చౌదరి గారు. జీవితం చాలా చిత్రమైనది. ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో ఊహించటం కష్టం. ప్రేమ మైకంలో కన్నెగా దాటకూడని హద్దులు దాటింది అనడానికి ప్రతిఫలంగా అరుణ గర్భవతయింది. నెత్తి నోరు బాదుకున్నారు వాళ్ళమ్మ నాన్నగారు. తన పుట్టబోయే బిడ్డకు తండ్రి చౌదరి అని చెప్పగానే గుండె ఆగినంత పనైంది అరుణ నాన్నగారికి. చౌదరి కుటుంబానికి తన కుటుంబానికి, నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. తమంతస్తేమిటి వాళ్ళంతస్తేమిటి. తనెళ్ళి నా కూతుర్ని మీ కోడలిగా చేసుకోమని అడగటానికి తనకెన్ని గుండెలు. ఏడ్చి ఏడ్చి అరుణ నాన్నగారి గుండెల్లో నీరు ఇంకిపోయాయి. వాళ్ళమ్మ మంచమెక్కింది. అబార్షన్ చేయించుకోవటానికి ఆమె అంగీకరించలేదు. అతని తప్ప మరెవరిని పెళ్లి చేసుకోనని మంకుపట్టు పట్టి కూర్చుంది. గత్యంతరం లేక చౌదరి వాళ్ళ నాన్నగారితో మాట్లాడటానికి వాళ్ళింటికెళ్లారు అరుణ నాన్నగారు. ఆయన ఊహించినట్టుగానే జరిగింది. మెడబట్టి గెంటించలేదు, కానీ అంత పని చెయ్యబోయారు. అవమానాన్ని దిగమింగుకొని ఇంటికొచ్చారు అరుణ నాన్నగారు. తర్వాత తెలిసింది ఏమిటంటే చౌదరి గారికి ఆయన అక్క కూతురుతో పెళ్ళయింది. ఆయనకు ఒక కొడుకు కూడా ఉన్నాడు. ఆడపిల్లలను అనేక రకాలుగా మోసం చేసి అనుభవించి వదిలేయటం ఆయన హాబీ అని, తనకు పెళ్ళయిందన్న విషయం తెలియనివ్వకుండా కన్నెల జీవితాలతో ఆడుకోవటం సరదా అని ఆ విషయాలు తెలుసుకున్న అరుణ ఉన్మాదిలా మారిపోయింది. కూతురు గర్భవతి అన్న విషయం దాచిపెట్టి దూరపు బంధువైన రామ్మోహన్ రావుతో అరుణ పెళ్లి జరిపించారు అరుణ నాన్నగారు. అరుణ అదృష్టం కొద్దీ రామ్మోహన్ రావుకి ఒరిస్సాలో ఉద్యోగం రావటం జరిగింది. పెళ్ళైన 7 నెలలకే నెలలు నిండి అరుణ ప్రసవించింది. చిత్ర పుట్టింది. ఒరిస్సాలో ఉన్న రామ్మోహన్ రావుకు అరుణ 7వ నెలలోనే ప్రసవించిందని నమ్మించారు. తర్వాత అరుణ పాపనెత్తుకుని భర్త దగ్గరికి ఒరిస్సా వెళ్ళిపోయింది. చౌదరి జ్ఞాపకాలను క్షణం ఆమె గుండెను రంపపు కోతకు గురిచేసేవి. రామ్మోహన్ రావు చూపించే అనురాగం, ప్రేమ, ఆప్యాయతతో క్రమంగా 1 సంవత్సరం గడిచేసరికి తన మనోపలకం మీద ముద్రపడిపోయిన చౌదరి రూపాన్ని పూర్తిగా తుడిచేసుకోగలిగింది అరుణ. మరోసారి గర్భవతై బాబుకు తల్లైంది. 1 కూతురు 1 కొడుకు చాలనుకున్న అరుణ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకుంది. పురిటి జబ్బుతో కొడుకు చనిపోయాడు. అప్పటి నుంచి చిత్రనే కొడుకు కూతురుగా అపురూపంగా పెంచుకున్నారు. పాల వెల్లి లాంటి తన జీవితంలో ఏ విషపు చుక్క పడుతుందో అన్న భయంతో ఎప్పుడూ నందిగామ రావటానికి ఇష్టపడేది కాదు అరుణ. తర్వాత వాళ్ళ నాన్నగారు పోవటం, వాళ్ళమ్మగారు కూడా తన దగ్గరికే రావటం మూలంగా నందిగామ వచ్చే అవసరమే లేకుండా పోయింది అరుణకి. మమ్మీ ఏడుస్తున్నావా అన్న చిత్ర మాటకు గతంలోంచి తేరుకున్న అరుణ కూతురి ముందు బయటపడటం ఇష్టం లేక లేచి వెళ్ళిపోయింది. పున్నమి రాత్రి నీలాల నింగిలో దేదీప్యమానంగా వెలిగిపోతున్నాడు చంద్రుడు. అశోక్ బాల్కనీలో కూర్చునున్నాడు. అతని పక్కనే మల్లిక కూర్చునుంది. అశోక్, లవ్ అట్ ఫస్ట్ సైట్ అంటారెందుకో. ఒకరి మీద ఒకరికి ప్రేమ కలగాలన్నా ఏ జన్మ అనుబంధమో కలవాలి. మనది ఏ జన్మ అనుబంధమో ఈ జన్మ అనుబంధమే, బాంధవ్య బంధం. ఒక్కసారి నేను నీ దాన్ని కాగలిగితే ఆ మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ చనిపోయిన భార్య కోసం కనీ విని ఎరగని మహల్ కట్టించి బ్రతికినంతకాలం అన్నీ పరిత్యజించి ఆ సమాధిని చూస్తూ చివరకు ఆ సమాధి దగ్గరే ప్రాణం వదిలిన షాజహాన్లా ప్రేమకే ఒక నిర్వచనమిచ్చి నీదానిగా మిగిలిపోతాను. వెన్నెలలో ఆమె కళ్ళు అనురాగ వర్షాన్ని కురిపిస్తున్నాయి. ఆమె ప్రేమ అతని అంతరంగాన్ని చలింపచేసింది. ఆ క్షణంలో అన్నీ మర్చిపోయి ఆమె భుజం చుట్టూ చెయ్యేసి దగ్గరకు తీసుకుని పెదవులు చుంబించాడు. వెన్నెలంటే అశోక్కు చాలా ఇష్టం. వెన్నెల రాత్రుల్లో ఆరుబయట పడుకుంటాడు. వెన్నెలలో పక్కలు పరిపించమంటారా అని అడగటానికి వచ్చిన లలిత ఆ దృశ్యాన్ని చూసింది. పాదాలు నేల కంటుకుపోయినట్లుగా ఒక్కడుగు ముందుకెయ్యలేకపోయింది. ఆ షాక్ నుంచి తేరుకొని కిందకొచ్చింది. మల్లిక, నా ఆవేశానికి నీ భవిష్యత్తును పాడు చెయ్యలేను, నీ సౌందర్యాన్ని నలిపేయలేను. నాకుగా నేను నీకు సమర్పించుకోవాలనుకుంటున్నాను. ఆవేశంతో అలా అనుకున్నా ఆ తర్వాత పశ్చాత్తాపపడతావు. అశోక్, అటువంటి క్షణం నా జీవితంలో రాదు. ఒకవేళ వచ్చినా నేను బాధపడను, పశ్చాత్తాపపడను. ఏ ఆడది కోరని కోరిక కోరుకుంటున్నావు మల్లిక? నీ కోరిక ఈ జన్మలో తీర్చలేను. అత్తయ్య మామయ్య ముందు దోషిలా నిలబడలేను. ఇది నీ తుది నిర్ణయమా? మల్లిక, నన్ను క్షమించు. నిన్ను గురించి తప్ప నా మనసు పడే వేదన అర్థం చేసుకోలేవా? పెళ్ళైన మగాడికి ఏ ఆడది శీలాన్ని అర్పించాలనుకోదు. చిన్నతనం నుంచే నిన్నే నా కాబోయే భర్తగా ఊహించుకున్నాను. నీ అనురాగాన్ని పెళ్లి కాకముందు తెలుసుకున్నట్టయితే లలిత స్థానంలో నువ్వుండేదానివి. ఆత్మవంచన చేసుకోకు బావా. నువ్వెప్పుడు నన్ను గురించి ఆలోచించావు? ఒక హీరోయిన్ను ప్రేమించావు.
ఆ కథ విషాదాంతమైంది. దేవదాసులా మారిన నిన్ను మనిషిని చేయటానికి పార్వతి లాంటి లలితను కోడలుగా తెచ్చుకున్నారు. ఆంటీ, అంకుల్ మీలో ఏ ఒక్కరూ నా మనసును అర్థం చేసుకోలేకపోయారు. నన్ను చిన్న పిల్లగా చూశారే తప్ప మనసున్న ఆడదానిగా నీకోసం నేను పడే తపన అర్థం చేసుకోలేకపోయారు అంది మల్లిక నీళ్లు నిండిన కళ్ళతో. మల్లిక మాటలు నిజమే అనిపించింది. ఆ క్షణంలో అశోక్ ఇంకేం మాట్లాడలేకపోయాడు. ఆ రోజు నుంచి లలిత మనసులో అనుమాన పిశాచం ప్రవేశించింది. చిన్నతనం నుంచి ప్రతిక్షణం తను మగాడిని అన్న అహంకారం చూపే తండ్రి, ఆయన అడుగులకు మడుగులొత్తుతూ ఆయన ఏం చేసినా ఏం మాట్లాడినా పెదవి విప్పని తల్లి తండ్రుల మధ్య పెరిగిన లలిత భర్త ఎదుట అతనికి ఇష్టం లేని మాట మాట్లాడలేదు. అన్నింటికీ తనలో తను కుమిలిపోతుందే తప్ప ఎవరితోనూ తన బాధను పంచుకోదు. అదో చిత్రమైన మనస్తత్వం లలితది. మల్లిక మాటలు చేష్టలు చూస్తుంటే తన పెళ్లికి ముందు జరిగిన ఒక సంఘటన కళ్ల ముందు కదలాడింది లలితకు. రాత్రి 10 గంటలు దాటితే గాని చౌదరి గారు ఇంటికి రారు. ఆయన వచ్చే వరకు కళ్లల్లో ఒత్తులేసుకుని ఎదురు చూస్తుంది పార్వతి. చౌదరి గారు ఇంట్లో ఉన్నా ఆయన కోసం వచ్చిపోయే వాళ్లతో మాట్లాడటమే సరిపోతుంది. భార్యతో మాట్లాడటానికే తీరికుండదు. అర్ధరాత్రి దాటింది. లలితకు నిద్ర పట్టడం లేదు. హాల్లో తల్లిదండ్రుల మధ్య జరుగుతున్న సంభాషణంతా లలిత చెవిన పడుతూనే ఉంది. పార్వతి, రోజుని ఇంటికి తీసుకురావటంలో నీ ఉద్దేశం ఏమిటి? పార్వతి నోరు మెదపలేదు. నన్ను అల్లరి చెయ్యాలనా? కాదు, మీరు అల్లరి కాకుండా ఉండాలని. పిల్లలకు తెలిస్తే ఏమవుతుందో ఆలోచించే ఇలాంటి పని చేశావా? మీ రాచకార్యాలన్నీ పిల్లలకు తెలియవని అనుకుంటున్నారా? పార్వతి కంగుమంది చౌదరి గొంతు. పిల్లలు నిద్రపోతున్నారు, చిన్నగా మాట్లాడండి. కృష్ణ కూడా ఈ సాయంత్రమే వచ్చాడు. పిల్లల్ని నాకు శత్రువులుగా మార్చాలని, నేను చేస్తున్న పనులు చూసి వాళ్ళు నన్ను అసహించుకోవాలనేగా కృష్ణ వచ్చిన రోజున రోజీని తీసుకొచ్చి ఇంట్లో ఉంచావు. ఆయన గొంతు అంతకంతకు తీక్షణమవుతోంది. పార్వతి ఏడుస్తూ 2 చేతుల్లో ముఖం దాచుకుంది. నువ్వు చాలా తెలివైన దానివి. పిల్లల ద్వారా నా మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నావు. ఎందుకండి మాటలతో నన్ను ఇలా చిత్రవద చేస్తారు? మీరు రోజు రాత్రిళ్ళు రోజు ఇంటికెళ్తున్నారని గూడెం వాళ్లకు తెలిసింది. వాళ్ళంతా మిమ్మల్ని నిలదీసి అడిగి రోజీని గూడెం నుంచి వెళ్ళగొట్టాలనుకుంటున్నారు. రోజీని చేసుకోవాలనుకుంటున్న యాకోబు మీరు రోజీని తనకు కాకుండా చేశారని, ఆమెను చెడగొట్టారని, మీ మీద కత్తులు నూరుతున్నాడని మన పెద్ద పాలేరు చెప్పాడు నాతో. మిమ్మల్ని ఎవరేం చేస్తారో అన్న భయంతో నాలో నేనే కుమిలిపోతున్నాను. మీరు రోజీ ఇంటికి వెళ్ళటం కంటే ఆమె మన ఇంటికి రావటం క్షేమమని మన పాలేరు చేత రోజీని పిలిపించాను. ఇంటి పనులు చేయటానికి రోజీని ఇంట్లో ఉంచుకున్నామనుకుంటారు గూడెం వాళ్ళు. అందుకని ఈ పని చేశాను. పగలంతా మన ఇంట్లో పని మనిషి అన్న భావంతో ఉంటుంది. రాత్రిళ్ళు మీ గదిలో పడుకుంటుంది. మీకే హాని కలగకుండా ఉండాలని మనసు చంపుకుని ఏ ఆడది చెయ్యని పని చేశాను. నేను చేసింది ఒకందుకైతే మీరు ఒకలా ఆలోచిస్తున్నారు. పిల్లల ద్వారా భర్త మీద కక్ష తీర్చుకోవాలని ఏ ఆడది కోరుకోదు. పిల్లలు రోజీని పని మనిషి అనుకుంటారే తప్ప మీ ఉంపుడు గత్తె అని అనుకోరు అంది ఏడుస్తూ. తర్వాత చౌదరి గారి గొంతు వినిపించలేదు. లలిత కళ్ళు మూసుకుని పడుకుంది. మరో 10 నిమిషాల తర్వాత పార్వతి వచ్చి సోఫాలో కూర్చుంది. లలిత కళ్ళు తెరిచి వాళ్ళమ్మ వైపు చూసింది. ఎంతో సేపటి నుంచి ఏడ్చినట్లుగా ముఖం ఉబ్బిపోయి కళ్ళు వాచిపోయి ఎర్రగా నిప్పుల్లా ఉన్నాయి. జుట్టు ముడివీడిపోయింది కూడా. ఆమె గ్రహించలేదు. విపరీతమైన బాధను భరిస్తున్న దానిలా ఆమె పెదవులు వణుకుతున్నాయి. సర్వస్వాన్ని పోగొట్టుకున్న దానిలా ఉంది. అమ్మా లలిత, నువ్వింకా నిద్రపోలేదా? లేదమ్మా, నాన్నగారితో ఇలా ఎంతకాలం బాధలు పడతావు? అమ్మమ్మ, తాతయ్య, మామయ్య నిన్ను దేవతల అపురూపంగా చూసుకుంటారు. అలా చూసుకునే వాళ్ళుండగా ఇక్కడెందుకమ్మా ఉండటం? పిచ్చి తల్లి, ఏ ఆడది పొట్టకూటి కోసం మొగుడి నీడలో ఉండదమ్మా. లక్షల కట్నంతో ఆడపిల్లలకు పెళ్లి చేసి అత్తగారింటికి పంపేది కూతుర్ని పోషించుకోలేక కాదు. ఎదిగిన కూతురు భర్త నీడలో ఉంటేనే అందం. అందుకే పెళ్లి చేసి పంపుతారు. ఇలా మగాడు పెట్టే బాధలన్నీ భరిస్తూ అత్తింట్లోనే ఉండాలా? ఆడదానికి అత్తింట్లో ఉన్నప్పుడున్న గౌరవం పుట్టింట్లో ఉన్నప్పుడు ఉండదు. భర్త తాగుబోతైనా తిరుగుబోతైనా అతని నీడలో ఉన్నప్పుడే గౌరవం. అమ్మా, నాన్నగారు నీ ఎదురుగానే ఇలాంటి పనులు చేస్తుంటే నీకు బాధ అనిపించదా? కష్టాలు కన్నీళ్లే కొంతమంది ఆడవాళ్లకు తోబుట్టువులు. గడప దాటిన ఆడదానికి సమాజంలో విలువ ఉండదమ్మా. అనుకూలుడైన భర్త దొరకటమే ఆడదాని అదృష్టం. మీ నాన్న లాంటి భర్త దొరకటం నా దురదృష్టం అంది పార్వతి కన్నీళ్లు తుడుచుకుంటూ. లలిత ఇంకేం మాట్లాడలేకపోయింది. అమ్మకెంత ఓర్పు! అన్ని బాధల్ని భరిస్తూ కుటుంబ పరువు కోసం నాన్నగారు కోరుకున్న ఆడదాన్ని ఇంటికే పిలిపించింది. వాళ్ళిద్దరూ గదిలో సరాగాలాడుతుంటే తనలో తనే కుమిలిపోయిందే తప్ప ఇదేం న్యాయమని నాన్నగారిని ప్రశ్నించలేదు.
ఇప్పుడు నేనేం చెయ్యాలి? అమ్మలాగే ప్రవర్తించాలా? లేకపోతే ఆయన్ని ఎదిరించి ప్రశ్నించాలా? అన్న మీమాంసలో పడిపోయింది. ఆలోచనల్లో నుంచి తేరుకోకముందే భర్త బెడ్రూంలోకి రావటంతో కళ్ళు మూసుకుని పడుకుంది. సంతోషంగా ఉన్నప్పుడు కాలం గడిచినట్లుగా నిరాశలో గడవదు. లలితకిప్పుడు రోజులు గడవటం కష్టంగా ఉంది. ఒంటరిగా పగలు రాత్రి గదిలోనే గడుపుతోంది. భర్తతో అంతకు ముందులా చనువుగా ప్రేమగా మాట్లాడలేకపోతోంది. ఇంట్లో బోరుగా ఉంటుందని మల్లిక కూడా అశోక్తో పాటు ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం అతనితో పాటు ఇంటికొస్తుంది. మల్లిక ఆఫీస్ పనులు చూడటంతో ఇప్పుడు కాస్త తీరిగ్గా ఉంటుంది అతనికి. అతనికి ఇంటికి వచ్చేసరికి ఈ మధ్య చాలా ఆలస్యం అవుతోంది. అతను వచ్చేసరికి లలిత బెడ్రూమ్లో ఉంటుంది. లలిత ముభావంగా ఉండటం అతను గమనించినా ఆ విషయానికంత ప్రాముఖ్యత ఇవ్వలేదు. లలిత అతనికి మొదటి నుంచి అతను కోరుకున్న రెస్పాన్స్ ఇవ్వదు కాబట్టి ఆమెలో వచ్చిన మార్పు గమనించలేదు. అతను కోరికతో చేతుల్లోకి తీసుకున్నప్పుడు మరబొమ్మలా అతని చేతుల మధ్య ఒదిగిపోతుంది. అతను భార్య నుంచి శృంగారపూరితమైన సంభాషణను చిలిపి చేష్టలను వాంఛిస్తాడు. ఎప్పుడూ నోరు మెదపకుండా ఉండే లలిత ఎంత అందమైందైనా ఆమె అందంతో అతన్ని పూర్తిగా ఆకర్షించలేకపోతోంది. భార్యను చూస్తుంటే ఒక్కోసారి షోకేసులోని బొమ్మలు గుర్తుకొస్తాయి అతనికి. రోజులు గడుస్తున్న కొద్దీ ఇరువురి మధ్య దూరం మరింత పెరుగుతుందే తప్ప తరగటం లేదు. అశోక్కు స్నేహితులు అధికమయ్యారు. వ్యాపారం బాగా అభివృద్ధి అయింది. వచ్చే పోయే కస్టమర్స్ కోసం ఏర్పాటు చేసే పార్టీల్లో పాల్గొనడం, స్నేహితులు ఇచ్చే డిన్నర్లకి అటెండ్ అవ్వటం, అతనికి బాగా డ్రింక్ తీసుకోవటం అలవాటైంది. షాంపెయిన్ ఎక్కువగా తీసుకోవటం మూలంగా నిషాతో అతని కళ్ళు బరువుగా మూతలు పడుతున్నాయి. తెల్లటి ఇస్త్రీ దుప్పటి పరిచిన డబుల్ కాట్ మీద పడుకున్న లలిత అప్సరసలా ఉంది. లలిత అన్నాడతను ఆమె పక్కన చోటు చేసుకుని పడుకుంటూ. ఎప్పటిలాగే లలిత నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఆమె ముఖాన్ని తనకు అభిముఖంగా తిప్పుకొని ఆమె పగడాలాంటి పెదవులని తన మునిపళ్లతో అందుకున్నాడు. అతని నోటి నుంచి వచ్చిన షాంపెయిన్ వాసనకి కడుపులో తెమిలి వాంతొచ్చినంత పనైంది. ముఖం తిప్పుకుంది. లలిత, నేనంటే నీకిష్టమేనా? భర్త నుంచి అలాంటి ప్రశ్న ఎదురవుతుందని ఊహించని లలితకు కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఎప్పుడు ఎందుకలా ముభావంగా ఉంటావు? లలిత కళ్లల్లో నిలిచిన కన్నీటి చుక్కలు చెంపల మీదికి జాలువారాయి. నీ ముభావం, నిర్లిప్తత నన్ను ఎంత బాధ పెడుతున్నాయో తెలుసా? ఎందుకలా ఉంటున్నావు? ఇప్పుడు నీకేం తక్కువైంది? నువ్వు నవ్వుతూ సంతోషంగా ఉంటే నాకెంత తృప్తిగా ఉంటుంది. ఆ విషయం ఆలోచించవేం? మల్లిక చూడు ఎంత యాక్టివ్గా ఉంటుందో. ఆమెను చూసి కూడా నీ పద్ధతి మార్చుకోవేం? ఎవరి పద్ధతులు వాళ్ళవి. మల్లికలా పరాయి మగాళ్లతో చనువుగా ఉండలేను. లలిత, ఏమిటా అర్థం లేని వాగుడు? మనం పెట్టే తిండి కోసం ఆశపడి ఆమె మన ఇంట్లో ఉంటుందనుకున్నావా? ఆమె తండ్రి లక్షలకు అధిపతి. మల్లిక ఏ మగాడితో మాట్లాడగా నువ్వు చూశావు? ఒక మాట మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలి అంటూ లలిత వదిలేసి విసురుగా మంచం మీద నుంచి సోఫాలో కూర్చుని సిగరెట్ ముట్టించాడు. తనన్న మాటలో తప్పేముందో భర్తకంత కోపం ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు. మల్లిక మీదున్న ప్రేమతో ఆయనకంత కోపం వచ్చింది కాబోలు అనుకుంది. ఏ ఆడదైనా తన భర్త మనసులో మరో ఆడదానికి చోటుందన్న నిజాన్ని భరించలేదు. మాటలతో చెప్పలేని మూగ వేదనతో కన్నీటితో తలగడను తడుపుతూ పడుకుంది. ఆమె ధోరణి విసుగనిపించింది అతనికి. చౌదరి గారు హైదరాబాద్ వెళ్లారు. కృష్ణ ఉదయాన్నే తోట దగ్గరికి వెళ్లటంతో తీరిగ్గా కూర్చుంది పార్వతి. అరుణ వచ్చేసింది. ఆమెను చూసి ఆశ్చర్యపోయింది పార్వతి. తను ఆమెను చూసి వారం రోజులే అయినా వారంలోనే ఆమెలో చెప్పలేనంత మార్పు కనిపిస్తోంది. ముఖంలో మునుపటి కళాకాంతి కనిపించటం లేదు. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాను. చెప్పండి. ఎందుకలా అనుకుంటున్నారు? నేను చెప్పింది విన్న తర్వాత మీరు నన్ను అసహించుకుంటారేమో అని భయంగా ఉంది. చూడమ్మా, వయసులో నీకంటే నేను 1-2 సంవత్సరాలు పెద్దదాన్నే కావచ్చు. అందుకే నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాను. అరుణ, నువ్వేం చెప్పాలనుకున్నా నిర్భయంగా చెప్పు అన్నది. అక్క, అంది అరుణ నీళ్లు నిండిన కళ్ళతో. భావోద్రేకంతో అరుణ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. గొంతు పెగిలి మాట రాలేదు. ప్రతి మనిషికి ఒక గతం ఉంటుంది. ఒకరిని విమర్శించే అధికారం ఎవరికీ లేదు అంది పార్వతి. తోబుట్టువులెవరూ లేని నాకు మిమ్మల్ని చూడగానే ఆత్మీయులు దొరికినట్టు అనిపించింది. అక్క, ఈ వారం రోజుల నుంచి నేనెంత కుమిలిపోతున్నానో ఆ భగవంతునికే తెలియాలి. ఇది జీవన్ మరణ సమస్య. పెద్దవాళ్ళు చేసిన తప్పుకు శిక్ష పిల్లలు అనుభవించబోతున్నారు అంటూ తనకు చౌదరి గారితో పరిచయం కావటం మొదలుకొని అతను స్త్రీలో లూడు అని తెలుసుకుని తను దూరం కావటం, పెళ్ళైన 7 నెలలకే తను తల్లి కావటం, చౌదరి గారికి పుట్టిన చిత్ర ఆయన కొడుకి అయిన కృష్ణను ప్రేమించటం, కృష్ణ చిత్ర పుట్టిన రోజున
తమ ఇంటికి రావటం, కృష్ణలో చౌదరి గారి పోలికలు కనిపించి ఆయన కొడుకేనేమో అని తను అనుమానించటం, ఆ అనుమానాన్ని నివృత్తి చేసుకోవటానికే తన మొదటిసారిగా పార్వతి దగ్గరికి రావటం, తనను మోసం చేసిన చౌదరి గారు ఈ చౌదరి గారు ఒక్కరే అని తెలుసుకోవటం, అంతా తూచా తప్పకుండా ఒక్క విషయం కూడా దాచకుండా చెప్పింది. అంతా విన్న పార్వతి నిర్ఘాంతపోయింది. గుండె గొంతుకలోకి అడ్డుపడినట్లుగా 10 నిమిషాల వరకు మాట్లాడలేకపోయింది. అక్క, తెలిసి తెలియని మూర్ఖత్వంతో చౌదరి గారిని నమ్మి మోసపోయాను. అంతస్తు తక్కువని మీ మామగారు నన్ను కోడలిగా చేసుకోలేదు. పరువు పోతుందన్న భయంతో మా నాన్నగారు బలవంతంగా నన్ను మా బంధువుల అబ్బాయికి ఇచ్చి పెళ్లి జరిపించారు. పెళ్లి చేసుకోకుండా ఆత్మహత్య చేసుకుందామనుకున్నాను, కానీ గర్భవతిగా ఆ పని చేయలేకపోయాను. మా వారు తనది కాని కూతురు చిత్రను అమితంగా ప్రేమిస్తుంటే ఆయన్ని మోసం చేశానన్న బాధతో నా మనసు కాలిపోయేది. చిత్ర నాకు కూతురు, పోలికలు బుద్ధులు అన్నీ నావే అంటూ ఆయన మురిసిపోతుంటే నాలోని అణువణువు చిత్రవద అనుభవించేది. ఈ రహస్యాన్ని నా గుండెల్లో దాచుకుని 18 సంవత్సరాలు ఎంతటి నరకయాత అనుభవించానో ఆ భగవంతుడికే తెలియాలి. అక్క, సాటి ఆడదానిగా నా గుండె కోతను అర్థం చేసుకుంటావని నా మనసు విప్పి నీ ముందు పరిచాను. నేను దురదృష్టవంతురాలిని. నేను చేసిన ఒకే ఒక తప్పుకు ఇంత పెద్ద శిక్ష ఇన్ని సంవత్సరాల తర్వాత అనుభవించాల్సి వస్తుందనుకోలేదు. నా తప్పు నా కూతురి జీవితాన్ని కాటేయకుండా కాపాడగలిగిందానివి నువ్వొక్కదానివే. ఆయనకు అన్ని విధాలా కృష్ణ నచ్చటంతో చిత్రను కృష్ణకిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారు. తోబుట్టువులు భార్యాభర్తలు కావటానికి మించిన దారుణం ఏమైనా ఉందా? చిత్రను కృష్ణకి ఇవ్వటానికి వీల్లేదని ఎంతగా చెప్పినా ఆయన వినిపించుకోవటం లేదు. ఎందుకు కాదంటున్నావు అని నిలదీసి అడుగుతున్నారు. ఏం చెప్పనక్క, వయసులో ఉండగా కాలు జారాను. చిత్ర మీకు పుట్టిన కూతురు కాదు. కృష్ణ తండ్రి చిత్ర తండ్రి ఒక్కరే అని ఎలా చెప్పను? ఒకవేళ అలా చెబితే నా కాపురం నిలబడుతుందా అని ఆ భయంకర నిజాన్ని ఆయన భరించగలరా? ఆయన అసహించుకుంటే నేను భరించలేను. ఆయన ప్రేమకు దూరంగా నేను బ్రతకలేను. అక్క, పెళ్ళైన తర్వాత ఆయన చూపించిన అనురాగానికి కరిగిపోయాను. ఆయన్ని అమితంగా ప్రేమించాను. నేను తనదాన్ని అన్న నమ్మకంతో నన్ను గుడ్డిగా ప్రేమించిన ఆయన నేనింత మోసగత్తెనని తెలుసుకున్న మరుక్షణం గుండె మరణిస్తారు. మా ముగ్గురి భవిష్యత్తు నీ చేతుల్లో ఉంది. నువ్వెలాగైనా ఈ పెళ్లి జరగకుండా ఆపాలి. 2 చేతుల్లో ముఖం దాచుకుని ఏడుస్తూ అంది అరుణ. ఎంత పని జరిగిందమ్మా? పిల్లలకేమని సమాధానం చెప్పాలి? ఈ నిజం వాళ్లకు తెలిస్తే ఆ పసి మనసులు తట్టుకుంటాయా? నన్నేం చేయమంటావో చెప్పక్క. చిత్రకు కృష్ణతో పెళ్లి చేసే కంటే దానికింత విషం ఇచ్చి నేను కాస్త విషం మింగుతాను అంది ఏడుస్తూ. అనునయంగా అరుణ కన్నీళ్లను తన చేతితో తుడుస్తూ, చావే సమస్యలకు పరిష్కారం కాదమ్మా. అలా అయితే నేను ఇంతకాలం బ్రతికుండేదాన్నే కాదు అరుణ. ఆడదానిగా నీ ఆవేదన నేను అర్థం చేసుకోగలను. చిత్ర నీ కూతురైతే కృష్ణ నా కొడుకు కాదా? వాళ్ళిద్దరికీ పెళ్లి జరగకుండా చూసే బాధ్యత నాది అంది పార్వతి. నువ్వు మామూలు మనిషివి కాదక్క, దేవతవు. నన్ను అర్థం చేసుకున్నావు, నాకంతే చాలు. తెలియక నువ్వు చేసిన అన్యాయానికి నన్ను క్షమించక్క. నువ్వేం చేశావమ్మా? ఆడదాన్ని ఆట వస్తువుగా చూసే విలాసవంతుడికి భార్యను కావటం నా దురదృష్టం. నా కాపురం నువ్వే నిలపాలి. పార్వతి చేతులు పట్టుకుంటూ అందామే. నువ్వు నిశ్చింతగా ఉండు. నీ మీద మీ వారికి అనుమానం కలిగేలా ప్రవర్తించొద్దు. ధైర్యంగా ఉండు అనునయంగా అంది పార్వతి. తేలిక పడిన మనసుతో ఇంటికి బయలుదేరింది అరుణ. ప్రేమను గెలుచుకోగలదు. అశోక్ మల్లికల విషయం అది నిజమని నిరూపించింది. నిజమైన ప్రేమికురాలు ఎన్ని అవాంతరాలొచ్చినా వెనుకంజ వేయరు. అనుకున్న గమ్యం చేరుకుంటుంది. లలితలో ఒక విధమైన నిర్లిప్తత చోటు చేసుకుంది. ఆకుచాటు పిందెలాగా తల్లి తండ్రుల నీడలో పెరిగిన లలితకు స్వంత అభిప్రాయం కానీ స్వంత వ్యక్తిత్వం కానీ లేదు. అన్ని విషయాలలోనూ వాళ్ళమ్మను అనుకరించడం అలవాటైంది. అశోక్ ఎప్పటికైనా తనను కరుణిస్తాడన్న నమ్మకం మల్లికకుంది. అతని మనసులో కాస్త చోటు సంపాదించుకోగలిగితే ఆ తర్వాత ఎన్ని అడ్డంకులైనా ఎదుర్కోవచ్చు. ఆ భావనతోనే అతని పట్ల ఆరాధన పెంచుకుంది. తన ప్రేమకు ప్రతిక్షణం మాటలతో చూపులతో అతని ముందు వ్యక్తం చేసేది. దానికి తోడు ఇప్పుడు పగలంతా అతని సమక్షంలోనే గడుపుతోంది. కొన్ని రోజులు గడిచేసరికి మల్లిక కలలు ఫలించాయి. అతని మనసులో చోటు సంపాదించుకోగలిగింది. ప్రేమను గెలుచుకుంది. వయసు చిత్రమైందైతే ప్రేమ అనూహ్యమైనది. మల్లికలో ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఉంది. ఆ ఆకర్షణ వల్ల ఆమె అందం మరింత ద్విగుణీకృతమైంది. లలిత కళ్ళు ఎంతో ప్రశాంతంగా నిర్మలంగా ఉంటాయి. మల్లిక కళ్ళు ఎదుటి మనిషిని సూదంటురాయిలా ఆకర్షించే విధంగా ఉంటాయి. లలిత సంసారపక్షంగా గృహిణిలా నిండుగా ఉంటుంది.
ఆమె అందం హాయి గొల్పేలా ఉంటుంది, కానీ మగాడిని రెచ్చగొట్టే విధంగా ఉండదు. లలిత చూపులు వెన్నెల కిరణాల్లా చల్లగా ఉంటాయి. మల్లికలో మగాడిని రెచ్చగొట్టగల నైపుణ్యం ఉంది, మాటల్లో ఆకట్టుకోగల నేర్పరితనం ఉంది. ఆ రెండింటి ప్రయోగం ఫలితంగా అశోక్ని ఆకర్షించుకోగలిగింది. మల్లికతో అనుబంధాన్ని పెంచుకోవటం చిత్రంగా జరిగింది. పని మీద అశోక్ బొంబాయి వెళ్ళి 4 రోజులుండి వచ్చేసరికి సంతకాల కోసం ఎదురు చూస్తున్న ఫైళ్లతో టేబుల్ నిండిపోయింది. చెక్కుల మీద సంతకాలు చేయటం, లెటర్స్ చూడటం, ఆ పనులన్నీ ముగించేసరికి రాత్రి 8 గంటలైంది. అశోక్కు ఇంటికి వెళ్ళాలనిపించలేదు. అప్పటి వరకు మల్లిక కూడా అతనితోనే ఉంది. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉంది. సన్నగా జల్లు పడుతోంది. అప్పుడప్పుడు తుంపరగా పడుతున్న జల్లు రాత్రి 7 గంటలయ్యేసరికల్లా కుంభవృష్టిగా కురవటం మొదలెట్టింది. ఆ వర్షంలో వెచ్చగా షాంపైన్ తీసుకోవాలనిపించింది. ఆఫీస్ బాయ్ అంతా గెస్ట్ రూమ్లో టీపాయ్ మీద సర్ది పెట్టాడు. అశోక్ ఎదురుగా మల్లిక కూర్చుంది. షాంపైన్ గ్లాస్లోకి వంచుకొని జగ్లోని ఐసు ముక్క వేసుకుని సిప్ చెయ్యబోతూ, నువ్వు కారు తీసుకుని ఇంటికెళ్తావా అన్నాడు మల్లిక వైపు చూస్తూ. నేను కారు తీసుకెళ్తే నీకెలాగా? నేను టాక్సీలో వస్తాను. నువ్వు రావటానికి ఎంత టైం పడుతుంది? 1 గంట. అప్పటి వరకు నేను ఉంటాను. కళ్ళెత్తి మల్లిక వైపు చూశాడు. ఆ చూపుల్లో ప్రేమ వర్షం కురుస్తోంది. గ్లాసు మీద గ్లాసు ఖాళీ చేస్తూ కూర్చున్నాడు అశోక్. అతనితో కబుర్లు చెప్తూ కూర్చుంది మల్లిక. ఫ్యాను గాలికి ముంగురులు అలవోకగా కదులుతున్నాయి. పల్చటి షిఫాన్ చీర, పైట చెరుగులోంచి ఎత్తైన వక్షస్థలం అశోక్లో చిలిపి ఊహల్ని రెచ్చగొడుతోంది. మల్లిక కూర్చున్న తీరు, మాట, చూపులు అన్నీ అశోక్ నిగ్రహాన్ని రెచ్చగొడుతున్నాయి. షాంపెయిన్ అతని నరాల మీద పనిచేయటం మొదలుపెట్టింది. అతని చూపులు మత్తెక్కాయి. చాపిన అతని చేతుల్లో సంకోచం లేకుండా వాలిపోయింది మల్లిక. ఓపెన్ చేసిన కొత్త షాంపెయిన్ బాటిల్ని చూసినంత ప్రేమగా చూసుకున్నాడు మల్లికను. పువ్వును మకరందం కోసం తొలిచే గండు తుమ్మెదలా ఆమె అణువణువును తడుముతూ తనివితీరా ప్రేమామృతాన్ని గ్రోలాడు అశోక్. అతనికి కావలసిన సుఖాన్ని కావలసిన రీతిలో అందించింది మల్లిక. అలసటగా అతని గుండెల మీద వాలిపోయి కళ్ళు మూసుకుంది. పద్మతో కలిసి షాపింగ్కు బయలుదేరింది లలిత. చీరలు కొనటం పూర్తయి షాప్లోంచి బయటకు వచ్చేసరికి రాత్రి 8 గంటలైంది. వర్షం తగ్గలేదు. అన్నయ్య ఇంటికొస్తే డ్రైవర్తో చమన్లాల్ షాప్కు దగ్గరికి కారు పంపమని ఫోన్ చేసింది పద్మ. అన్నయ్య ఇంకా రాలేదు. షాప్ నుంచి కొద్ది దూరమేగా ఆఫీసు. రిక్షాలో అక్కడికి వెళ్ళి అందరూ కలిసి కారులో రండి అని చెప్పారు రామారావు గారు ఫోన్లో. పద్మ, మల్లిక రిక్షా దిగి ఆఫీస్ రూమ్లోకి వచ్చారు. అశోక్ కనిపించలేదు. వాచ్మెన్ అయ్యగారు గెస్ట్ రూమ్లో ఉన్నారని చెప్పాడు. లలిత ఆ గది వైపు వెళ్ళింది. గాజుల గలగల శబ్దం వినిపించింది. గదిలో ట్యూబ్లైట్ వెలుగుతోంది. గాజు తలుపు గుండా లోపలికి చూసింది. మల్లికతో శృంగారం సాగిస్తున్నాడు అశోక్. పూలదండలా అతని మెడ చుట్టూ మల్లిక చేతులు. చెప్పలేనంత కోపంతోనూ చికాకుతోనూ బాధతోనూ ఊగిపోయింది లలిత. ఏం మాట్లాడకుండా పద్మతో బయటకొచ్చి కారులో కూర్చుంది. డ్రైవింగ్ సీట్లో పద్మ కూర్చుంది. ఇంటికొచ్చిన లలిత ఎవరితో ఏం మాట్లాడకుండా సరాసరి బెడ్రూమ్లోకి వచ్చి పడుకుంది. ఆమె మెదడులో పెను తుఫాన్లు చెలరేగుతున్నాయి. తనకు అశోక్ పేరుకు మాత్రమే భర్త. తనకెవరూ లేరన్న భావం ఆ సమయంలో లలితలో చీకటి తరగలాగా ఉవ్వెత్తున లేచింది. తనకు గదిలోంచి బయటకొచ్చింది. అటు ఇటు పచార్లు చేసింది. ఆలోచనలు కందిరీగల్లా చుట్టుముడుతున్నాయి. ఆయనతో నేను మామూలుగా ప్రవర్తించలేను. మల్లికను తడిపిన ఆ అధరాల తడి తను సహించలేదు. తనకెందుకో చిన్నప్పటి నుంచి ఎంగిలంటే అంతులేని అసహ్యం. ఎవరి ఎంగిలి తినేదాన్ని కాదు. అలాంటి నేను ఇప్పుడు ఎంగిలి ఆకులు భోంచేయగలనా? అలా అనుకుంటే నాన్నగారు ఎంతమంది ఆడవాళ్లతో శృంగారం జరిపారో ఆ భగవంతునికే తెలియాలి. అటువంటి మనిషితో అమ్మ గుట్టుగా కాపురం చేసుకోగలేంది. ఆయన ఒక్క మల్లికతోనేగా కాపురం చేస్తోంది. అమ్మలాగా నేనెందుకు సమర్థించుకోలేకపోతున్నాను? చిన్న విషయాన్ని భూతద్దంలో నుంచి చూస్తూ బాధపడుతున్నానా? లలిత హృదయాన్ని ఒక విధమైన భయం చీకటి తెరలా కప్పేసింది. తన కాపురాన్ని నిలపమని మనసులోనే దేవుడికి దండాలు పెట్టుకుంది. ఆ తెల్లవారుజామున ఎప్పటికో నిద్రపోయింది. కథ కొనసాగుతుంది.